వెల్కమ్ టు ద ట్రేడ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఏయుడి యూఎస్డి. ఈ వీడియోలో మనం 1.5% ఇచ్చిన ఈ ఏయుడి యూఎస్డి ట్రేడ్ గురించి డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ అ సెకండ్ ట్రేడ్ ఆఫ్ ద వీక్. ఫస్ట్ ట్రేడ్ ఆఫ్ ద వీక్ జీబీపీ యూఎస్డి బ్రేక్ ఈవెన్ ట్రేడ్. మనం ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసాం మన ఛానల్లో. ట్రేడ్ బ్రేక్ డౌన్ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయర్ టైం ఫ్రేమ్ డైలీ చార్ట్. ఇక్కడ ఇది మనం ట్రేడ్ తీసుకున్నది 20 ఆగస్ట్ ఎస్టర్డే, రైట్? ప్రైస్ ఇక్కడ ఒక కీ స్వింగ్ హై తీసుకుంది, ఓకే. అండ్ 4 అవర్లు చూసుకుంటే ఇక్కడ ఒక ప్రైస్ ఇన్సైడ్ క్యాండిల్ రేంజ్ క్రియేట్ చేసింది. ఇన్సైడ్ క్యాండిల్ రేంజ్ అంటే ఏంటి అన్నది మన ఛానల్లో వీడియో ఉంది, సిఆర్టీ వీడియో, అది మీరు చూడొచ్చు. ఇది మనం ఎలా ట్రేడ్ చేయాలన్నది కూడా అందులో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, ఓకే. సో అందుకే ప్రైస్ అనేది 4 అవర్ ఇన్సైడ్ క్యాండిల్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ట్రేడ్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే ఒకవేళ మీరు ఈ క్యాండిల్స్ చూసి ఇక్కడ బై చేసుంటే మీకు రివర్స్లో ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే ప్రైస్ అనేది ఎప్పుడైనా ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ చేస్తున్నప్పుడు ట్రేడ్ చేయకపోవడమే బెటర్. సో ఇక్కడ ప్రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కీ స్వింగ్ హైని తీసుకుంది, ఓకే. 4 అవర్లో ఈ రేంజ్ హైని ప్రైస్ అనేది పర్చ్ చేసింది, ఓకే. పర్చ్ చేసిన తర్వాత కీ టైంలో మనకి 15 మినిట్స్లో ప్రైస్ అనేది ఎలా రియాక్ట్ అయిందనేది చూస్తే ఇక్కడ ప్రైస్ ఇంకో మ్యానిపులేషన్ ఇచ్చింది ఇక్కడ, ఓకే. ఈ స్వింగ్ హైని ప్రైస్ స్వీప్ చేసి మనకి 5 మినిట్స్లో క్లియర్ కన్ఫర్మేషన్స్ ఇచ్చింది. ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, రైట్, అండ్ డిస్ప్లేస్మెంట్, ఓకే. మరి ఎందుకు బ్రదర్ మీరు ప్రైస్ అనేది ఇన్ని ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నప్పుడు ఇక్కడికి ఎందుకు వెయిట్ చేయలేదు, మీరు ట్రేడ్ ఇక్కడే ఎందుకు తీసుకున్నారు అని చాలామందికి డౌట్ రావచ్చు. ఎందుకంటే కీ టైంలో మనం నార్మల్గా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడమే బెటర్. ఎందుకంటే ప్రైస్ ఇక్కడ వరకు రావచ్చు, రాకపోవచ్చు. అండ్ మన స్టాప్ లాస్ అనేది ఈ ప్రొటెక్టెడ్ స్వింగ్ హైస్ దగ్గర ఉంటే మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, ఓకే. అండ్ అందుకే 1.5 to 2 RR ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇందుకే. ఒకవేళ మీరు ఇక్కడ ట్రేడ్ కోసం చూస్తూ ఉంటే మీ ట్రేడ్ ఛాన్స్ మీరు మిస్ అయినట్టే. అండ్ ఒకవేళ హై రిస్క్ టు రివార్డ్ చూసుకుంటే కూడా మీ ట్రేడ్ మీరు మిస్ అయినట్టే. ఒకవేళ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ట్యాప్ అయినప్పుడే మీరు ట్రేడ్ తీసుకొని ఈ స్వింగ్ హై దగ్గర మీ స్టాప్ లాస్ పెట్టేసి 1.5 to 2 R మీరు ఒకవేళ ట్రేడ్ చేస్తుంటే మీ ట్రేడ్ వర్క్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉండేవి. సో ఇక్కడ టార్గెట్స్ ఏంటి మనకి, ఓకే మనం ట్రేడ్ ఐడియా అయితే ప్లాన్ చేసాం. ఈ స్వింగ్ హై పైన ప్రైస్ ట్యాప్ అయింది, 4 అవర్ ఇన్సైడ్ క్యాండిల్ రేంజ్ ఉంది, ఓకే. ఇక్కడ కీ టైంలో మ్యానిపులేషన్ అయింది అండ్ న్యూయార్క్ కిల్ జోన్లో మనకి ఎంట్రీ దొరికింది. మరి టార్గెట్స్ ఏంటి అంటే ఇది ఏషియా లో, ఓకే. అండ్ ఇది లండన్ లో, అండ్ ఇది ఒక ఫెయిల్యూర్ స్వింగ్, ఓకే. ఇదంతా లో రెసిస్టెన్స్ లిక్విడిటీ, ఓకే. ఒక ట్రెండ్ లైన్ వేసుకుంటే ఇక్కడ మనం ఇదంతా ఒక లో రెసిస్టెన్స్ లిక్విడిటీ, ఓకే. సో నా టార్గెట్ వచ్చేసి ఇది 1.5 R, ఓకే. వెరీ సింపుల్ ట్రేడ్. ఒకవేళ మనం హై ఆర్ఆర్ ట్రేడ్ చేస్తే మనకి మన టార్గెట్స్ ఇవ్వకుండా ప్రైస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకే లో రిస్క్ టు రివార్డ్ హై విన్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అకార్డింగ్ టు మై మోడల్, ఓకే. సో అది ఈ ట్రేడ్ బ్రేక్ డౌన్. అండ్ సేమ్ ఇదే ప్రైస్ యాక్షన్ మనం యూరో యూఎస్డీలో కూడా చూడొచ్చు, సేమ్ ట్రేడ్. బట్ ఎందుకు మనం ఏయుడి యూఎస్డి సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ ఈ ప్రైస్ చూసుకుంటే, ఓకే, ఇందులో యూరో యూఎస్డీలో ప్రైస్ అనేది అగ్రెసివ్గా అప్ పుష్ అవుతుంది. జీబీపీ యూఎస్డీలో కూడా ప్రైస్ అగ్రెసివ్గా పుష్ అవుతుంది పైకి. ఎన్జెడ్ యూఎస్డీలో కూడా ప్రైస్ అగ్రెసివ్గా పుష్ అవుతుంది. బట్ ఏయుడి యూఎస్డీ మనం చూసుకుంటే ప్రైస్ అనేది అగ్రెసివ్గా పుష్ అవ్వట్లేదు. ఈ ప్రీవియస్ డే హై ఉందా, ఈ ప్రీవియస్ డే హై దగ్గర ప్రైస్ అనేది అగ్రెసివ్గా పుష్ అవ్వట్లేదు. ఈ వేరే పేర్స్లో చూసుకుంటే ఈ ప్రీవియస్ డే హై పైన ప్రైస్ అగ్రెసివ్గా పుష్ అవుతుంది, రైట్. అది మనం ఏయుడి యూఎస్డీ ట్రేడ్ ఎందుకు తీసుకోమనే దానికి రీజన్, ఓకే. ఏయుడి యూఎస్డీలో ఇది పుష్ అవ్వట్లేదు, ఓన్లీ లిక్విడిటీ స్వీప్ ఇచ్చింది ప్రీవియస్ డే హై పైన, రైట్. సో అది ఈ ట్రేడ్ బ్రేక్ డౌన్. హోప్ యూ లైక్ ద వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, థ్యాంక్ యూ.